కూడా తిట్టుస్తారు. ఇది మనకి చీటింగ్ నేను చూస్తున్నాను. మీ సపోర్ట్ నాకే ఇవ్వాలి. అండి అందరూ బాగున్నారండి, మేము బాగున్నాము. ఇవాళ అయితే మళ్ళీ వచ్చి ఫుడ్ ఛాలెంజ్ చేసి చేస్తున్నారు. వాళ్ళు మన ఇద్దరు చేశారు కదా, వాళ్ళు జాయిన్ చేశారు. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా, మేము డబ్బులు ఎందుకు బాగొట్టుకొని మేము తినాలి చేయాల్సిందే అని వచ్చినారు. వాళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్తారు చూద్దామా. ఇప్పుడు ఏంటంటే పూరి అండి, పూరి చేశాను, పూరి కూర. అయితే మొన్నైతే ఎవరు ముందర తింటే వాళ్ళకి నేను ఇస్తానని చెప్పా కదా. ఇప్పుడు ఏంటంటే టైం పెట్టుకున్నాము, ఆ టైం లోపల ఎవరు తింటే వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను. ఇదిగోండి, ఫస్ట్ కలిసిన వాళ్ళకి 200, సెకండ్ కలిసిన వాళ్ళకి 100 రూపాయలు. ఇదిగోండి చేద్దాం, ఎందుకంటే ఎవరి జాబులకు వాళ్ళు వెళ్ళాలి కదా. చాలా కష్టపడుతున్నామండి మేము మట్టికి. ఎందుకంటే పొద్దున్నే ఎన్ని వీడియోలు చేసుకొని అన్నీ అందించాలంటే అయితే మట్టికి నేను పూరి కూర అనేది చాలా సింపుల్గా చేశానండి. అసలు మీకు కావాలంటే ఎప్పుడన్నా చూపిస్తానండి. చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. అందరూ సమానంగా పెట్టాలి కదా. ఆ 3 వ్యక్తి ఎవరో చూస్తారా? సరే అండి, ఇక ఇదైతే నేను ఇచ్చేసేస్తాను. ఎవరు తింటారు చూస్తే చేద్దామా. నా ఫుడ్ కాంపిటీషన్ వచ్చేసి మా అన్నయ్య మా డాడీతో ఇది జరుగుతుంది. సో దీంట్లో అయితే మనకి ఇష్టమైన పూరి అండి. సో ఆబ్వియస్లీ నేనే గెలుస్తా అనుకుంటున్నా, బట్ చూస్తా. టైం అయితే సెట్ చేస్తున్నా, 3 minutes టైం. సో ముగ్గురులో ఎవరు విన్ అవుతారో చూసుకుందాం. మా డాడీ. సో స్టార్ట్ చేసేద్దాం. చూపిస్తున్నాం. స్టార్ట్ చేయండి. మాట్లాడకుండా తినాలి. ఫోన్ పక్కన పెట్టేయచ్చు. టైం చూపిద్దాం. ఫోన్ పక్కన పెట్టేసి పూరి అయితే సూపర్ ఉంది. కర్రీ ఉంది. చూస్తున్నాం. తిన్న కాదు, మాట్లాడాలి. మాట్లాడండి, పాట పాడు. గెలిచేది నేనే. ఇక్కడైతే సెకండ్ హాఫ్ వచ్చేసిందండి. ఇక్కడైతే ఆ సెకండ్ తో సగం వచ్చింది. ఇక్కడికి వచ్చి అయితే అప్పుడు సెకండ్ హాఫ్ రెండో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫస్ట్ ఎవరు గెలుపుతారో సెకండ్ ఎవరు గెలుపుతారో చూసి చెప్దామండి. అన్నీ మాత్రం కలగకూడదు. నాకైతే నిమిషాలు కొంచెం తెలియదండి, నేను చెప్పండి అనుకోవద్దు. నాకు ఎన్ని నిమిషాలు తెలియదు. వాళ్ళేమో చిన్న అడాకుండా ఉండేశారు. ఎందుకంటే మీకు కలవాలని ఆవేశం వచ్చిన ఓడిపోయింది. మేము గెలవాలని వాళ్ళు ఆరాటంగా అయితే తింటున్నారండి. ఎవరు గెలుస్తారో, ఫస్ట్ ఎవరో సెకండ్ ఎవరో. మా వారికి అయితే కొంచెం కూర చల్లట్లేదు. కూర వేసుకున్నా. ఒకరి దగ్గరికి వచ్చేసారండి, ఒకరి దగ్గరికి వచ్చేసారు. 2 నిమిషాలు అయిపోయింది. ఎన్ని నిమిషాలు ఎంతైంది? 2 నిమిషాలు. 2 నిమిషాలు అండి. మా వారు గెలిచాడండి. 200గా చేసేస్తున్నాడు ఆయన. సరే, ఇప్పుడు ఫస్ట్ ఇక సెకండ్ అండి. సెకండ్ లో అమ్మాయి గెలిచిద్దా, అబ్బాయి గెలుస్తారా చూసేద్దాం. స్వీట్ గా లాగించాలి. ఫోన్ పక్కన పెట్టేసి రాలే. రాయేషు, నన్ను ఒక్కసారి కల్పించరా నువ్వు. రాయేషు, ప్లీజ్ రాయేషు. అరే ఒక్క పది నన్ను కల్పించరా. నాకు ఆ డబ్బులు నాకు వస్తే నీకు వస్తే వీళ్ళిద్దరికి వచ్చి నాకెవరు? వాళ్ళిద్దరికి వస్తే నాకెవరండి డబ్బులు?
అందుకని మొబైల్ ఇస్తుంది. ఎంతైంది? సెకండ్ అవలా, ఇంకా ఉంది. 3 నిమిషాలు అయిపోయిందంట. ఉంది చీటింగ్. సో గాడ్స్ చూసారా, నేనైతే మొత్తం శుభ్రంగా తిన్నాను. ఇది ఇంకా తెల్లలేదు శుభ్రంగా. అయితే చూడండి అక్కడ పెట్టింది, నేను చూడండి ఒక పూరి కూడా లేదు అక్కడ, మీకు కనబడలేదు. నాకైతే ఒక పూరి కూడా లేదు. నేను శుభ్రంగా తిన్నాను. ఇందో పూరి ఉంది, ఆ పిల్ల పూరి ఉంది. గ్యాస్ కనపడుతుందిగా, ఎక్కడ పూరి ఉంది, అక్కడ పూరి ఉంది. నేను కంప్లీట్ తినేసాను. సో వాళ్ళు చీటింగ్ చేశారు గ్యాస్. వాళ్ళకైతే చిన్న చిన్న పూరీలు, నాకేంత పూరి పెద్ద పూరీలు నాయి. కూర్చున్నాడు డబ్బులు ఇవ్వండి చెప్పి ఎగురుతాడు. పోయినసారి 200, ఇప్పుడు 200, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు పెట్టుకుందాం. ఈసారి మా నాన్న నెక్స్ట్ టైం పోటీలు అయితే మా డాడీ వచ్చాను నేను మా చెల్లి చూసారు కదా పెద్ద పూరి, పెద్ద పూరి వచ్చింది. సరేనండి, ఇప్పుడు 18 అయితే ఫస్ట్ కలిసింది మా వారు, సెకండ్ కలిసింది మా అమ్మాయి. సరే అండి, ఇప్పుడు అయితే ఫస్ట్ కలిసింది మా వారు, సెకండ్ కలిసింది మా అమ్మాయి. మా అబ్బాయి వాళ్ళైతే కాలేదు. ఈ అబ్బాయి ఎప్పుడు గెలుస్తాడు, ఎప్పుడు తింటాడో చూద్దామని. ఒక్కసారన్నా మా అమ్మాయి చూసారా, డబ్బుల కోసం పానీపూరి పందెం పెడితే మటుకి తినలేదు ఆ పిల్ల, తినలేకపోయింది. డబ్బుల కోసం అయితే తినిందండి. వీళ్ళిద్దరు డబ్బులు అయితే నా కాడికి రావండి, వాడు గెలిస్తే నా కాడికి వస్తాయి. సరే అండి, ఇప్పుడు మనం బహుమానం అనేది ఇచ్చేయాలి కదా వాళ్ళకి. ఫస్ట్ విన్నర్ ఆఫ్ ది పోస్ట్ మై ఫాదర్. అదే మనమే అది కూడా సెకండ్. నువ్వు ఫస్ట్ అయ్యా, నేను సెకండ్. సో గైస్ చెప్తున్నాను, వాళ్ళు షిట్ చేశారు, మీకు తెలియదు, వారు కూడా చూపిస్తున్నారు. నాకు పూరీలు పెద్ద పెద్ద పూరీలు వేశారు, అందుకే నేను ఓడిపోయాను. ల్యాబ్ నేను ఓడిపోయాను కాదు. అప్పుడు అన్నయ్య గెలుస్తాడు. సో గాయస్ ఇది మనకి చీటింగ్ నేను చూస్తున్నాను, మీ సపోర్ట్ నాకే ఇవ్వాలి. సరే, మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి కమెంట్ చెప్పండి, ఎవరు న్యాయంగా తిన్నారు చెప్పండి గాయస్. మీరు కావాలి చూడండి, పూరీలు పెద్ద ఎవరు నచ్చింది, ఎవరు చూడండి. మేము ఇంకా కూడా అయిపోయినాక మా అన్న దగ్గర ఉన్న పూరి కూడా మా నాన్న నేను తిన్నాము, మీరు అది కూడా చూస్తుంటారు. సో గాయస్ నమ్మండి మా మాటల్ని, మా అన్నయ్య మాటలు కాదు. సరేనండి, ఇప్పుడు మీరు కామెంట్ లో అనేది ఎవరైతే మీ నీతి నిజాయితీగా తిన్నారో దాన్ని కంప్లీట్ చేశారో కామెంట్ లో పెట్టుకుంటే మీరు ఇలాగే ఫుడ్ వీడియోలు మటుకి మేము ఇదే చూస్తామనంటే మటుకి ఫుడ్ వీడియోలో చేస్తారండి. మీకు ఏమి కావాలో మాకు తెలిపిస్తారు. ఎందుకంటే మన ఫుడ్ వీడియో కొంచెం పర్వాలేదు అనిపించింది, కానీ చాలా కష్టపడుతున్నామండి. మీ సపోర్ట్ ఉంది. సో గాయస్ అది వాళ్ళు ఎందుకు తిన్నారంటే వాళ్ళ పూరి సరిపోదు వాళ్ళకి, నా దగ్గర పెద్ద పూరి అయిందని వాళ్ళ దగ్గర బుల్లి పూరీలు అని సరిపోక తెలియదు. లేదు ఏంటన్నా అలా అంటాం, అందరికీ వేసింది లేదు వారు పైకి చెబుతుంది నేను తెల్లా పోతానని. తినలేకపోతున్నాం కాదు, ఏం లేదు, మా అన్నయ్య సరిగ్గా తిన్నాడు, తక్కువ తింటాడు. సో ఓకే గైస్, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో గైస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ ఫుడ్ కాంపిటీషన్స్ అనేది వస్తాయి విత్ మై మదర్ తో, మా అన్నయ్యతో, మా నాన్నతో. సో ఎవరు గెలుస్తారు, ఇలా డబ్బులు ఎవరెవరు ఎక్కువ గెలుచుకుంటారు దాచి పెట్టేసుకుంటున్నాం. సో మేమిద్దరం వెళ్ళి షేర్ చేసుకుంటాం కంపల్సరీ. ఇస్తారు పాప. సో గైస్ బాయ్ బాయ్. ఇచ్చాగా అమ్మా, బాయ్ బాయ్.